సముద్రము తీరంలో వాకింగ్ చేస్తున్నప్పుడు మనం చాలాసార్లు పెదాలు తడుపుకొని చూస్తుంటాం. ఆ తడిపినప్పుడు ఉప్పగా మనకు అనిపిస్తుంది కదండి. ఎవరికైనా సరే మనము నీళ్లు ముట్టుకోలేదు, ఆ నీళ్లు సప్పరించలేదు, అయినా కూడా పెదాల మీద ఉప్పగా ఎందుకు అనిపిస్తుంది అంటే వాతావరణంలో దాని యొక్క ప్రభావం అన్నది ఉంటుంది అన్నమాట. ఆ సముద్రపు నీటి ఆవిరి ఏదైతే ఉంటుందో ఆ ఆవిరి అన్నది గాలిలో కలుస్తుంది. ఆ గాలి మనం పీలుస్తున్నాము, మనకు తాకుతూ ఉంటుంది కాబట్టి ఆ పెదాలన్నవి ఉప్పగా ఉంటుంది. మీరు సిగరెట్ కాల్చకపోయినా సరే ఒక రూమ్లో ఉన్నారనుకోండి, సిగరెట్ కాల్చే రూమ్లో ఉన్నారనుకోండి, ఆ పొగ మీ బట్టలకు అంటుకుంటుంది. అవునా కదా? అది కంపు కొడుతుంది అనమాట. మీరు సడన్గా ఎక్కడికన్నా వెళ్తే మీరే సిగరెట్ కాల్చిన ఫీలింగ్ అవతల కలుగుతుంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? వాతావరణం యొక్క ప్రభావము ప్రతి మనిషి మీద కూడా ఉంటుంది. మనకు తెలుసో తెలియకుండానో అది అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ రైట్ కంపెనీ, ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయి, తగులుతూ ఉంటాయి. మిత్రులారా, ఒకసారి తెలంగాణ ఎడ్యుకేషన్ టైంలో అనుకుంటా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర బస్సు ఆగుంటే కొంతమంది రాళ్లతో ఆ బస్సు అద్దాలు ఎరగొడతా ఉన్నారు. ఒక బక్క పల్చటి పోరోడిని చూసినాను. చూసి వాడు కూడా ఇసురుతున్నాడు రాయి పట్టుకొని. వాని బరువు 50 కిలోలు కూడా ఉండదు. అరే కాయకు ఫేకరా రే పత్తర్ అంటే క్యాకి సబ్లోగా ఫేకరే అవి ఫేకరు అన్నాడు. అందరికీ కొడుతుండ్రు, నేను కూడా కొడుతున్నాను, చేతికి గుల అంటింది నాకు, కొడుతున్నా అన్నాడు. చూసిండ్రా అంటే ఆ ప్రభావం అన్నది పడింది. ఓకే, ఒక హేట్రెడ్ అన్నది ఈ ప్రకారంగా స్ప్రెడ్ అవుతుందండి. ఏదైనా కూడా అసలు నిజాలు తెలుసుకోకుండా కూడా సమ్ పీపుల్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ దట్. గమనించినారా? కాబట్టి సత్సంగ అంటారు కదా, సజ్జనుల సాంగత్యం మనం చెయ్యాలి. దుర్జనుల సాంగత్యం మనం ఉన్నామనుకోండి, దుర్జనుల దగ్గర మనల్ని కూడా చూసేటోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? అరే వీడు కూడా ఒక బేకార్గాడు అన్నట్టుగా తెలిసిపోతుంది ఆటోమేటిక్. బికాజ్ మన కంపెనీ అన్నది అట్లా ఆ ప్రకారంగా ఉంది. అందుకే ఒక మంచి మాట ఉంది, షో మీ యువర్ బెస్ట్ 5 ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్ అనేసి. నీ బాగా ముఖ్యమైన 5 స్నేహితుల పేర్లు చెప్పు బాబు, నువ్వేందో నేను చెప్తా. బికాజ్ వీఆర్ యావరేజ్ ఆఫ్ దోస్ 5. కాబట్టి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సరి అయిన కంపెనీలో మనం ఉండాలి, సరి అయిన సాంగత్యం అన్నది చెయ్యాలి. మంచి వారితో ఉంటే మంచి బుద్ధులు అలవాటు అవుతాయి, చెత్త వాళ్ళతో ఉంటే చెత్త బుద్ధులు అలవాటు అవుతాయి. దాని యొక్క ప్రభావము మనం అందులో పాటు కాకపోయినా సరే దాని యొక్క ప్రభావము మన జీవితం మీద ఉంటుంది. ఇది సత్యము. కాబట్టి ensure that you are at the right company, at the right place, for the right purpose and for the right result. I wish you a pleasant life, a blessed life. Jai Hind.